హలో ఫ్రెండ్స్, మన బండి అయితే ఫైనల్గా 29 రోజులకి లోడ్ అయింది. ఇక్కడ హర్యానా నుంచి కాకినాడకి లోడ్ అయింది. ఈ నెల అయితే ఫుల్ లాస్ అయినాం. నేను లాస్ అయ్యాను, మా ఓనర్ కూడా లాస్ అయిపోయారు. ఏంటంటే ఇక్కడ దీపావళి పండుగ సెలబ్రేషన్స్ బాగా చేస్తారనమాట. 10 రోజులు 15 రోజుల దాకా చేసుకుంటారు. అందువల్ల ఏంటంటే కంపెనీలన్నీ క్లోజ్ అయినాయి. తర్వాత ఓపెన్ అయిన తర్వాత ఏంటంటే లోడింగ్ ప్రొడక్షన్ జరగాలి కదా. ప్రొడక్షన్ జరిగేటప్పుడు కొంచెం లేట్ అయింది. ఫైనల్గా అయితే 29 రోజుల తర్వాత లోడ్ అయింది. లోడ్ అయ్యేసి బిల్లులు వచ్చేదానికి 5 రోజులు పట్టింది. ఆ రోజులు తీసేసుకుంటే ఫైనల్గా 29 రోజులకి బండి అయితే మన బండి లోడ్ అయింది. నెల్లూరుకి వచ్చేటప్పటికి 45 రోజులు పట్టింది బండి. అయితే ఓనర్ లాస్ అయిపోయి నేనైతే ఫుల్ లాస్ అయితే అయిపోయాను. వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోలోకి వెళ్తే సర్వీసింగ్ చేయించడానికి వచ్చాను రిటర్న్ లోడింగ్ కోసం. సర్వీసింగ్ కాడికి వస్తే ఇక్కడ కోతి బండి పైకి ఎక్కి పైన చెక్ చేస్తూ ఉంది. బండ్లు ఏం చేస్తున్నారు చూస్తూ ఉంది. కోతిని చూస్తే కొద్ది తమాషగా ఉంది, కానీ కొద్దిగా భయం వేస్తుంది. ఎందుకంటే వీటికి విషయం తెలియదు. మనుషుల మీద దాడి చేస్తాయి, కరుస్తాయి. వీటికి ఏ మందులు తెలియదు. సర్వేర్ అనమాట. సర్వేర్ చెక్ చేస్తున్నాడు లోపల. దాంట్లో ఉండేది మొత్తం బోల్డ్లు కట్ చేయడం ఉంటుంది, చూస్తున్నాడు. హలో ఫ్రెండ్స్, అయితే బండి లోడ్ అయ్యేసి వచ్చేసింది, బిల్స్ వచ్చేసి అని చెప్పన్నాం కదా. బండి వచ్చి ప్రజెంట్ మనం ఇక్కడ ఆగ్రా దాటుకొని ఒక 50 కిలోమీటర్లు వచ్చాము. ధోల్పూర్ నెక్స్ట్ వచ్చి ధోల్పూర్ వస్తుంది. ధోల్పూర్ దాని నుంచి తర్వాత అది రాజస్థాన్ వస్తుంది, రాజస్థాన్ బార్డరు. రాజస్థాన్లోని ధోల్పూర్ ముందు వస్తుంది ఇది బ్రిడ్జి. ఇది రాజస్థాన్ స్టేట్లోకి మనం ఎంటర్ అయినాము. ఆగ్రా నుంచి నెక్స్ట్ ఆగ్రా వచ్చి యూపీలోకి వస్తుంది, ఉత్తరప్రదేశ్లోకి వస్తుంది. ఇది వచ్చి రాజస్థాన్ అన్నమాట. పెద్ద బ్రిడ్జి ఇది, చూడండి, చాలా పెద్ద బ్రిడ్జి ఇది. మన దూరు కాడ వస్తుంది పెద్ద బ్రిడ్జి, అలా బ్రిడ్జి అనమాట. లాంగ్ డిస్టెన్స్ ఉందన్నమాట బ్రిడ్జి. అదే రోడ్ అయితే పక్కాగా బాగుంది. ఇప్పుడైతే మనం గ్వాలియర్కి ఉన్నాం. గ్వాలియర్ ఝాన్సీ రూట్ ఇది. ఈసారి ఏం చేసామంటే రూట్ మార్చామన్నమాట. ఫస్ట్ టైం వచ్చేటప్పుడు ఎట్లా వచ్చామంటే అది ఉంది కదా భోపాల్ నుంచి శివపుర నుంచి గ్వాలియర్కి వచ్చాము. ఇప్పుడు ఏం చేసామంటే రూట్ మార్చామన్నమాట. అక్కడ నుంచి రూట్ మార్చాం. ఆ రూట్ వెళ్తే ఏంటంటే కొద్దిగా దొంగల భయం, అది ఘాటు వస్తుంది, అంటే ఘాట్ సెక్షన్ వస్తుంది. అంటే ఈ సైడ్ కూడా వస్తాయి, ఘాట్లు వస్తాయి. కానీ ఈ రూట్ ఏంటంటే మనకు బండ్లు అన్నీ కనబడతాయి అన్నమాట. ఆ పక్క ఏంటంటే నైట్ 6 అయితే బండ్లే కనబడవు. ఇక్కడ ఈ సైడ్ ఏంటంటే మన తమిళనాడు బండ్లు, ఆంధ్ర బండ్లు అన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడే మనకి ఎదురుగా వచ్చింది తమిళనాడు బండి. రిస్క్ ఉండదు, ఈ రూట్ రిస్క్ ఉండదు. ఆ రూట్ రిస్క్ ఉంటుంది, భోపాల్ రూట్న రిస్క్ ఉంటుంది. దొంగలు గందరగోళం అన్నమాట. జర్నీ కలవదు. ఈ రూట్ అన్ని బండ్లు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి ప్లాన్ మార్చాను, ఈ రూట్ మార్చాను అనమాట బండి. ఇదే సేఫ్ రోడ్డు. ఈవినింగ్ టైం వచ్చి 5:30 అయింది. రీడింగ్ చూసారు కదా, రీడింగ్ వచ్చి 720 ఉంది. యాక్చువల్ రీడింగ్ మామూలుగా అయితే రీడింగు నేనైతే నోట్లు చేయలేదు. అక్కడ మనం బయలుదేరి స్టార్ట్ అయిన కానీ నోట్లు చేయలేదు, 0 చేయలేదు. అందువల్ల ఏంటంటే ఫుల్ రీడింగ్ 720 ఉంది. అంతకుముందు రీడింగ్ వచ్చి 300 ఉండింది, ఇప్పుడు వచ్చి 720. దగ్గరగా 420 కిలోమీటర్లు వచ్చాము. ఉదయాన్నే స్టార్ట్ అయ్యి 7 గంటలకు స్టార్ట్ అయినాము. ఇది మంచు ఎక్కువ, సాయంత్రం అయితే మంచు ఎక్కువ వస్తుంది. చూడండి చుట్టుపక్కల మంచు కమ్మేసుకుంది. 5:30కే ఈ విధంగా ఉంది ఇక్కడ మధ్యప్రదేశ్. ఇప్పుడైతే మధ్యప్రదేశ్లో ఉన్నాము. మనం ఏ స్టేట్ దాటుకొచ్చామంటే హర్యానాలో లోడ్ అయింది కాబట్టి హర్యానా తర్వాత ఏమొస్తుందంటే యూపీ వస్తుంది, ఉత్తరప్రదేశ్ తర్వాత రాజస్థాన్ నుంచి మళ్ళా ఎంపీలోకి వచ్చాం, మధ్యప్రదేశ్లోకి వచ్చాం. గ్వాలియర్ దాటుకొని ఒక 50 కిలోమీటర్లే వచ్చాం. ఇప్పుడేమో యూపీలో ఉన్నాం మనం, ఝాన్సీ అనే ఊర్లో ఉన్నాము. ఝాన్సీ అనే ఊరు దాటుకొని పోతా ఉన్నాం. ఝాన్సీ తర్వాత లలిత్పూర, ఆ తర్వాత సాగరు. ఝాన్సీ నుంచి మనం స్ట్రైట్కి వెళ్ళాలి, లలిత్పూర సాగర్కి వెళ్ళాలి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం 2వ రోజు ఇది. మనం నిన్న బయలుదేరిన కాంచి లోడ్ చేసి బయలుదేరిన కాంచి ఈరోజు 2వ రోజు.
అయితే నైట్ అంతా బండి జర్నీ చేసాం కానీ 2 గంటల వరకు 3 గంటల వరకు జర్నీ చేసాము. నైట్ డీజిల్ పడించింది కానీ ఇప్పటికి 300 కిలోమీటర్లు వచ్చాము. 305 కిలోమీటర్లు వచ్చాము. నిన్నంతా జర్నీ ఏంటంటే నిన్న ఒక 500 తోలేము. 700 కాదు 500 తోలేము. 500 ఇది ఒక 300, 800 కిలోమీటర్. ఈరోజు మొత్తం నిన్నటికి ఈ రోజుకి ఇప్పుడు వరకు 800 కిలోమీటర్లు తోలేము. నైట్ 3 గంటలకు వచ్చి మంచి టైం కదా, ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పేసి బండి ఆపేసి పడుకొనేసాను. 3 గంటలు పడుకొని డాబా వాళ్ళకి చెప్పాను 7 గంటలు లేపంటే 7 గంటలు లేపారు. 7 గంటలు లేచేసి బండి పోతా ఉన్నాను. లక్నో టౌన్ వచ్చి 68 కిలోమీటర్లు ఉంది. అది వచ్చి లక్నో టౌన్ అనేది మధ్యప్రదేశ్కి వస్తాం. మధ్యప్రదేశ్ స్టేట్లోకి వస్తుంది. తర్వాత మనం దాటుకొని లక్నో టౌన్ దాటుకుంటే నెక్స్ట్ వచ్చి నాగ్పూర్ వస్తుంది. నాగ్పూర్ వచ్చి మహారాష్ట్రలోకి వస్తుంది. కానీ యాక్చువల్లీ తెలంగాణ, ఆంధ్ర అవన్నీ వస్తాయి. తర్వాత లాస్ట్ పాయింట్ మనకు మహారాష్ట్ర అనమాట, నాగ్పూర్ మహారాష్ట్ర. ఈ లక్నో దాటినంతా ఈ లొకేషన్ చూడబాలి, సూపర్గా ఉంది. ఇక్కడ మొత్తం ఘాట్ రోడ్, ఇది లొకేషన్ సూపర్గా ఉంది. బండరాళ్ళు మొత్తం ఫారెస్ట్ ఏరియా, ఘాట్ రోడ్ ఇది ఫుల్ డౌన్. లక్నో డౌన్ దాటిన తర్వాత మొత్తం డౌన్లే వస్తాయి. మొత్తం 90% డౌన్లే వస్తాయి. నేను ఫస్ట్ ఇటు దీంతో రావడం, నేను పోయింది భోపాల్ రోడ్ కదా పోయేటప్పుడు. ఈరోజు ఫస్ట్ ట్రిప్ రావడం అనమాట. రోడ్డు బాగుంది. ప్రజెంట్ ఇప్పుడే మనం ఇక్కడికి వచ్చున్నాము చంద్రాపూర్లోనే సెకండ్ ఫుల్ ట్యాంక్ చేస్తున్నాము. చంద్రాపూర్ అంటే మహారాష్ట్ర వస్తుంది. మహారాష్ట్ర చూడండి రేటు 90 రూపాయల 80 పైసలు రేటు. ఇక్కడ ఫుల్ చేసాం సెకండ్ ఫుల్ ట్యాంకు. ఫస్ట్ ఫుల్ ట్యాంక్ వచ్చి యూపీలో చేసాము. సెకండ్ ఫుల్ ట్యాంక్ ఇక్కడ చేస్తున్నాము. చూద్దాం ఎంత పడుతుందో. చూడండి ఫుల్ అయిపోయింది ట్యాంకు. ఎంత పట్టింది చూడండి, 276.77, 276 లీటర్ల 77 పాయింట్లు పట్టింది. ఇంకా చూస్తే అమౌంట్ చూస్తే 25,130 రూపాయలు. బండి అయితే ఇంకా బిల్లు పడితే చేసుకున్నాను. ఇంకా పేమెంట్ అయితే బండి బయలుదేరేటాను. పేమెంట్ అయిపోతుంది, మా ఓనర్ లేస్తారు. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్ టైం అయితే 1:20 నిమిషాలు అయింది. నైట్ 1:20 నిమిషాలకి డీజిల్ పట్టించాము ఇక్కడ మనం. పేమెంట్ వేసి బయలుదేరడమే. తెలంగాణ ఇంగ్లీష్ స్టార్ట్ అవుతుంది. ఆసిఫాబాద్ 25 కిలోమీటర్లు, మంచిర్యాల 95, హైదరాబాద్ 336. ఇదంతా ఫారెస్ట్ ఏరియా. మహారాష్ట్ర ఎండ్ అయిపోయి తెలంగాణ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. ఇదంతా ఫారెస్ట్ ఏరియా. పైన బ్రిడ్జి గడ కట్టున్నారు, అంటే ఫారెస్ట్లో పోయేదానికి వచ్చింది. అండర్ గ్రౌండ్ లాగా చూడండి. నైట్ టైం లైటింగ్ చూడండి, దానికి అండర్ గ్రౌండ్లో లైటింగు చీకటిగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి లైటింగ్ కట్టేస్తున్నారు బ్రిడ్జికి. ఇదంతా ఫారెస్ట్ ఏరియా. సింగరాని గనులు చూసారు కదా ఎంత ఉన్నాయా గనులు. పైదాకా ఉంది గనులు. ఈ పక్కంతా గన్నే. తెచ్చి మన తెలంగాణలో రామగుండం కాదు మంచిర్యాల దాటిన తర్వాత రామగుండం దారిలో వస్తాయన్నమాట సింగరాని గన్లు. ఇప్పుడైతే మనం ప్రజెంట్ వరంగల్లో రింగ్ రోడ్ మీద ఉన్నాము. ఆ రింగ్ రోడ్డు ప్లస్ బైపాస్ అన్నమాట. ఇది హైదరాబాద్ వెళ్ళే రోడ్ అంటే. ఇది ఇంతకుముందు ఏంటంటే లాస్ట్ టైం ఒక 5 years బ్యాక్ నేను వచ్చినప్పుడు ఏంటంటే స్ట్రైట్గా వరంగల్లోకి వెళ్తానేమో. ఈ హైవే లేదు అప్పుడు. ఇప్పుడు హైవే వేస్తున్నారు. 5 సంవత్సరాల క్రితం వచ్చాం కదా, రోడ్ అంతా మనకు తెలియదు. అది వరంగల్, అదంతా వరంగల్ సిటీ అన్నమాట. అంటే వరంగల్ ఇక్కడ నుంచి ఒక ఉంటుంది 8-9 కిలోమీటర్ల లోపలికే ఉంటుంది. మనకు కనబడుతుంది. కొన్ని దూరం నుంచి అయితే బిల్డింగ్స్ కనబడుతున్నాయి. మనకు రూట్ తెలియదు కదా, ఒక బండిని ఫాలో అవుతున్నాము. అన్నని అడిగాను, అన్న ఖమ్మం రోడ్ వెళ్ళాలన్నా ఎట్లా వెళ్ళాలి చెప్పినా అంటే నన్ను ఫాలో అవ్వని చెప్పన్నాడు. ముందు ఎదురు బండి పోతుంది కదా, ఆ బండిని ఫాలో అవ్వాలి మనం. తెలుగు బండి అది, తెలుగు బండి అనేది, ఆంధ్ర బండి అనేది. ఫైనల్గా అయితే కాకినాడ పోర్ట్లోకి వచ్చేసాము. ఎంత పోర్ట్ రోడ్ ఇది చూసారు కదా, ట్యాంకర్లు ఎట్టాపున్నారు సైడ్ అంతా. ఇవన్నీ ట్యాంకర్లు చూడండి. ఈ పామాయిల్కి వచ్చినట్టు, డీజిల్కి వచ్చినట్టు ఈ బండ్లు అన్నీ. ఇదైతే పోర్ట్ రోడ్. ఇది మనం ఇక్కడ నుంచి రైట్కి తీసుకోవాలా. ముందు ఒక సర్కిల్ వస్తుంది, సర్కిల్ నుంచి రైట్ తీసుకోవాలా. చూడండి
సరిగ్గా రైట్ తీసుకోవాలా. రైట్ కట్ చేస్తుంది. చూసారా కంపెనీలో మెయిన్ రోడ్ రైట్ కట్ చేసాం కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలా. లెఫ్ట్ కటింగ్, లెఫ్ట్కి వెళ్ళి మళ్ళీ రైట్ తిరిగి మళ్ళీ లెఫ్ట్ తిరగాల. ఇదే కంపెనీ మన అన్లోడ్ చేసిన కంపెనీ. ఫైనల్గా అయితే బండి అన్లోడ్ అయిపోయింది. సర్వీస్ పాయింట్కి వచ్చాము. పైన సర్వీస్ చేస్తున్నారు. ఇద్దో పైపు, ఈ మోటార్లు, వాటర్ మోటార్లు సర్వీసింగ్ చేస్తున్నారు అనమాట. పైకి పోయి సర్వీస్ చేస్తున్నారు హిందీ వాళ్ళు. బండి అయితే సర్వీసింగ్ అయిపోతే లోడుకు పోవాలా. ఈ ట్రిప్ మనకు మొత్తం 40 రోజులు పట్టింది కాకినాడకు వచ్చేటప్పటికి. సర్వీసింగ్ చేసుకొని ఇంకా లోడుకి వెళ్ళాను. ఈ ట్రిప్ చాలా లాస్ అయిపోయినాము. ఓనర్ లాస్ అయిపోయారు, డ్రైవర్ కూడా బాగా లాస్ అయిపోయాము. చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.